శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. దోషవర్జిత. కాబట్టి ఆ అమ్మ పూర్వజన్మది అన్ని జన్మల యొక్క పాపాలను నశింపచేస్తుంది. మీలో ఉన్న దుష్ట గుణాలను కూడా ఆవిడ నశింపచేస్తుంది. అందులో ఏం సందేహం లేదు. ఆవిడని పట్టుకునే విధంగా పట్టుకోవాలి. ఏ దోషమును, ఎట్టి వైషమ్యమును ఏమాత్రము లేనిది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములన్నీ దోషములే. ఇవి ప్రతి జీవిలో అన్నీ ఉన్నాయా అంటే ఒకటి ఉంటే చాలు, మిగతావన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. అవన్నీ విడదీయరాని బంధాలు. ఒక కామం వచ్చిందంటే ఈ క్రోధము, లోభము, మోహం ఇవన్నీ వచ్చేస్తాయి. అంశ మాత్రముగానే అంటే ప్రతి వాడిలో ఉంటుంది ఏదో ఒకటి. అంటే జీవిగా ఉన్న వాడిలో ఈ లక్షణాలు అనేవి చాలా సహజం. ఏమాత్రము అమ్మవారికి లేవు అంటే అర్థము నీలో ఉండకపోతే ఆ అమ్మ యొక్క అనుగ్రహం నీకు లభిస్తుంది. నీ దోషాలన్నీ కూడా ఆవిడ పరిహరిస్తుంది. అంటే దోషాలు లెక్క పెట్టదు. ఎన్నో దోషాలు లేచింది మొదలు పడుకునే వరకు కూడా మాటలో, చేతల్లో ఎన్నిట్లోనో దోషాలు జరుగుతూనే ఉంటాయి జీవుడికి. ఈ కామ, క్రోధ, మదమాశ్చర్య, మోహం, నేను, నాది, నావి, ఇలా జీవుడికి అనేక రకాలైన అలవాట్లనండి, దోషాలనండి. ఇక్కడ దోషవర్జిత అంది కాబట్టి అదే చెప్తుంది. అనేక రకములైన దోషాలు లేచింది మొదలు వాడు ఏదో ఒకటి వాడితో జరుగుతూ ఉండవచ్చుగాక. అది అధర్మంగా పరిణమిస్తుంది తర్వాత. అందువల్ల చాలా జాగరూకతతో, అంటే అర్థం నీ ధర్మాన్ని గనక నీవు నిష్టగా ధైర్యంగా ఆచరణలో పెట్టినప్పుడు దోషాలు జరగవు. కాబట్టి నేను అనేదే అసలైనది. ఈ నేనుని ఎటువైపు తిప్పాలో అటువైపు తిప్పేస్తే నీవు ఆరాధించే దైవాన్ని అయిపోతావు, లేదా పరబ్రహ్మ అవుతావు. ఏది మాత్రమే కలగదు. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఆ ఏ నేనుతో ఇప్పటి వరకు వ్యవహారాలు చేశావో, నేను నేను అని అహంకరిస్తూ ఈ నేనుని తిప్పితే చాలు, మిగతావన్నీ ఆటోమేటిక్గా నశిస్తాయి. నాది, నావి, ఇవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సందేహం ఏం లేదు. కాబట్టి ఈ నేనుని తిప్పితే చాలు, మీరు ఇంకేం ఎందుకంటే ఈ కామక్రోధాలు అనేవి కానివ్వండి, నేను నాది అని ఈ భావాలు కానివ్వండి, అంత తొందరగా నశించం. ఏదో ఒకటి వస్తుంటుంది. లేచింది మొదలు వ్యవహారాలు జరుపుతూ ఉంటారు కాబట్టి. అందువలన నేనుని తిప్పటం అనేది సులభమే, ఏమి అదే పెద్ద కష్టమైంది కాదు. నేను అనకుండా చూసుకుంటే చాలు. ఆ నేను ప్లేస్ లో మీరు ఆరాధించే దైవాన్ని పెడితే సరిపోతుంది. మిగతా పనంతా ఆవిడ చేస్తుంది. స్విచ్ చేస్తే ఫ్యాన్ అదే తిరుగుతుంది. లోపలున్న ఆ సిస్టమే ఆ ఫ్యాన్ మీరు ఏ మోడ్ లో పెడితే ఆ మోడ్ లో అది స్పీడ్ గానా మీడియంగా అలా తిరుగుతుంది. అదేవిధంగా మీరు ఆ అమ్మని కనుక పట్టుకుంటే ఎలా పట్టుకోవాలో, అంతా నీదే అమ్మ, నేను అంటూ లేను అని మీరు అన్నారా, కాబట్టి దోషవర్జిత. ఆవిడకి దోషాలు లేవు. దోషాలు ఉన్నవాడిని పట్టుకుంటే మీకు దోషాలే తప్ప వేరే ఎలా వస్తాయండి? అందుకని అలా చెప్తారు. ఆ సమర్థత ఉందిరా, అందుకని ఆవిడకి దోషాలు లేవు. దోషాలున్న అంటే
రామకృష్ణ పరమహంస కథ చాలా మందికి తెలిసిందే. ఒక పిల్లవాడి తల్లి వచ్చి, ఈ పిల్లవాడు మిఠాయి మానట్లేదు, అతనికి జబ్బు చేస్తుంది మిఠాయి తింటే, కొంచెం మీరు చెప్పండి స్వామి అని. సరే ఒక 3 రోజులు ఆగి రమ్మన్నట్టు ఆయన. సరేనని ఆవిడ ఆశ్చర్యపోయింది, ఏమిటప్పా మిఠాయి తినొద్దని చెప్పడానికి. 3 రోజుల తర్వాత వచ్చి ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస చెప్పారు, నాన్న తప్పు దానివల్ల ఇది. అయితే తల్లి అడిగింది, అదేమిటి స్వామి ఈ మాట ఆ రోజే చెప్పొచ్చు కదా అంటే, ఆయన అన్నారట, నేను తింటానయ్యా అమ్మా మిఠాయి, నాకు కూడా చాలా ఇష్టం, మరి నేను తింటూ పిల్లవాడిని తినవద్దని ఎలా చెప్తాను, అందువల్ల నేను మానేయడానికి 3 రోజులు టైం అడిగాను అన్న. అంటే ఆచరించి చెప్పినది చాలా స్టబన్గా ఉంటుంది. ఎస్, మనం పొద్దు తీరుతాం, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఎప్పుడైతే దోషాలు నశిస్తాయో అప్పుడు మీరు అమ్మే అవుతారని చెప్పడానికి ఆవిడని దోషం వచ్చింది. ఆవిడకి దోషాలు లేవు, ఆవిడ్ని ఆరాధిస్తే మీలోని దోషాలు నశిస్తాయి. నేనుతో ఆరాధించరాదు, నేను నిన్న చెప్పుకున్నాం, నేను నేను అంటూ ఆరాధన చేయరాదు. మనకి అవకాశం కల్పించావు, దీన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఎలాగా? నిన్నే పట్టుకుని, నిన్నే నమ్మి, అంతే. జీవి యొక్క దేహేంద్రియ బుద్ధి ప్రాణ సమూహం అంతయు క్రియామయం. ఓనరించి ఏ క్రియ అయినను సృష్టిలోని 84 లక్షల జీవజాతులందును ఏ జీవికిని శారీరకముగా గాని మానసికముగా గాని కించిత్ అపకారమేమి కలిగించుచో ఆ క్రియ దోష సంజ్ఞ కలిగాను. జీవుల నరించు పూర్వజన్మల ఎందలి క్రియలకు ఈ జన్మ ఎందలి దేహేంద్రియ బుద్ధి ప్రాణములు ఫలములును. ఇవి ఏ భవిష్యత్ జన్మ ఎందలి దేహేంద్రియములకు సాధనములగుచున్నవి. ఏమాత్ర దోషలేశము లేని జన్మయే ఉండదు. జన్మ వచ్చిందంటేనే దోషం. కాన ప్రపంచమునందలి ప్రతి జీవియు ఏదియో కొంత దోషమును కలిగే ఉంటుంది. ఏమాత్రము దోషము లేశము మాత్రం కూడా లేనిది ఆ పరబ్రహ్మమే. ఏ వర్ణాశ్రమములకు చెందిన వారైనను వారి వారి స్వధర్మానుష్ఠానం ఉనర్చుటయే దోష నివారణకు సాధన. ఇందాక చెప్పుకున్నా కదా ధర్మం. కాబట్టి ప్రతి ఈ జన్మలకి కారణమే దోషాలు. 84 లక్షలు కారణం, అందులో సందేహం లేదు. కాబట్టి ఏ జీవిగా నీవు పుట్టినా ఆ దోషం నువ్వు చేసిన దోషాల యొక్క ఫలితాలు జన్మ అనేది. ఒక్క మానవ జన్మలో మాత్రమే సర్వోత్కృష్టం అని చెప్పారు, పరమోత్కృష్టమైన ఈ జన్మలోనే నువ్వు నీ యొక్క సకల జన్మల సకల దోషాల నివారణ చేసుకోగలుగుతాం. ఆ అవకాశాన్ని అమ్మ అత్యంత కరుణతో ప్రసాదించింది. అమ్మనే పట్టుకుంటావా, ఏ దైవాన్ని పట్టుకున్నా సరే అన్నిటికీ దైవమే అన్న భావన నీలో ఉండాలి. ప్రతిదీ ఆ దైవందని నువ్వు ఇవ్వగలగాలి. క్రెడిట్ నువ్వు తీసుకోకూడదు. అది పరబ్రహ్మముదా ఎవరిదా? నువ్వు ఎవరిని పట్టుకున్నావు? గురువున, పరబ్రహ్మాన్న, దైవాన్న? నువ్వు ఎవరిని పట్టుకుంటే వారికి ఇచ్చే ఆ క్రెడిట్, నువ్వు పుచ్చుకోకు. ఎప్పుడైతే ఈ పని నువ్వు ప్రయత్నపూర్వకంగా చేయగలుగుతావో నీలోని నేను సహజంగా మరణిస్తుంది. ఏ దొంగనేను అయితే ఇప్పటి వరకు నిన్ను దోషంగా అంటే దోషపూరితులుగా చేసిందో అది నశిస్తుంది. ఆటోమేటిక్గా దానితో పాటు దోషాలన్నీ నశించి అప్పుడు ఆ దోషవర్జిత మీరే అవుతారు. అమ్మకు ఉన్నాయి అది, ఎందుకంటే ముందరే చెప్పారు దురాచార సమని. దుర్లభ చెప్పిన తర్వాత అవన్నీ చెప్పారు, ఎందుకంటే నీలో దోషాలు ఉంటే అవన్నీ. దుఃఖహంత్రి చెప్పారు, సుఖప్రద చెప్పారు, దుష్ట దూరా చెప్పారు. అంటే అమ్మ ఎంత సమర్థురాలో కూడా తెలుస్తుంది. అనుమానం ఏం అక్కర్లేదు. నువ్వు ఆరాధిస్తున్నావు అంటేనే నీకన్నా ఉన్నతులు వాళ్ళు. బాహ్య ప్రపంచంలో కూడా నీకన్నా
అంటే నీకు ఆ కెపాసిటీ లేదనే వేరే వాడికి ఆ కెపాసిటీ ఉందని వాడిని పెట్టుకుంటాం. అది ఎవరినైనా సరే ప్రార్థించవచ్చు, వాళ్ళతో పని చేయించుకోవచ్చు, ఏదైనా సరే. ఎందుకు ఆ కెపాసిటీ నీకు లేదు. కానీ నువ్వు ఒక దైవాన్ని ఆరాధిస్తున్నావు అంటే నీకన్నా సమర్థత కలిగిన వాళ్ళు వాళ్ళు. వాళ్ళు నీ దోషాలన్నిటినీ నిర్మూలించగలిగే సమర్థత కలిగింది. సర్వజ్ఞ సర్వజ్ఞ సర్వమును తెలియనది, త్రికాల జ్ఞానము కలదు, కేవల జ్ఞానమే స్వరూపముగా కలదు. సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత, ఇవి 6 భగవంతుడి యొక్క లక్షణాలు, దైవ లక్షణాలు. వాళ్ళకి పరిమితి లేదు, అపరిమితమైన వారు. అనంత తత్వం. అంతే తప్ప అయ్యో ఈ భక్తుడికి ఇచ్చేసా నీ దగ్గర, నీకు ఇవ్వడానికి నాకేమీ లేదు అనరు వాడు. అంతటా ఉన్నవాడికి ఏమిటి లోటు? అంతా వారిదే అయినప్పుడు ఏమిటి లోటు? కాబట్టి ఈ యొక్క ఇప్పుడు చెప్పిన పవిత్రత, అనంతత, సంపూర్ణత ఎప్పుడు పూర్ణమే. మీకు ఇచ్చింది కాబట్టి ఒక నలుగురికి ఇచ్చింది ఇక్కడ ఖాళీ అయింది అనడానికి లేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా లేదు. నువ్వు ఎప్పుడు అమ్మని పట్టుకున్నా అప్పుడు సంపూర్ణంగానే నేను అనుగ్రహిస్తుంది తప్ప కొంచెం కొంచెం. అందుకనే అంతటా ఉన్నది తెలియకపోవచ్చు ఈ జీవికి వీడికి. కాబట్టి ఎవరో ఎక్కడో లేనురా నీలోనే ఉన్నాను కాబట్టి లోపలికి చూడు, అంతర్దృష్టి అని. అంటే అర్థము ఆ లోపల నన్ను గుర్తించి నీ మనస్సు ఏదైతే ఇన్నాళ్ళు నేను నేను నా మనస్సు నాది గోలతో ఏడుస్తూ ఉన్నావో ఈ కామ క్రోధ మద లోభాలతో, రే అందులో నన్ను ప్రతిష్ఠ చేసుకో చాలు, పైసా ఖర్చు లేదు. ఆ అమ్మ అక్కడ ఉందని గుర్తించి గ్రహించి అనుక్షణం కూడా మరచిపోకుండా ఆ దైవం సన్నిధిలో కనుక నీవు ఉండగలిగితే ఉంటే అప్పుడు నీకు కూడా ఈ లక్షణాలన్నీ కలుగుతాయి. కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, అవి దైవ లక్షణం. నువ్వు దైవం కావాలంటే ఆ లక్షణాలు. కాబట్టి ఇప్పుడు ఆ లక్షణాలంటే అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి అక్కర్లా. నువ్వు ధర్మాన్ని పాటిస్తే చాలు. ఇందాకే చెప్పారు ఎవరి వర్ణాశ్రమ ధర్మాలు వారు పాటించారు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు పాటించు. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు అనగానే మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళండి. మీరు లేచినప్పటి నుంచి మీ యొక్క అంటే భార్యగా ఒక ఉద్యోగస్తుడుగా, భర్తగా, ఇలా రకరకాల పోర్షన్స్ ఉన్నాయి. ఆ పోర్షన్స్ ని మీరు చక్కగా, దీనికి ఒకటే మార్గం, వీళ్ళిది వాళ్ళది, ఈ బంధం ఇది ఆ బంధం ఇది అనకండి. అన్ని బంధాల పట్ల ఒకే రకమైన అంటే అర్థము ప్రేమ, మాటల్లో ప్రేమ, ఇవి చూపిస్తే మీ ధర్మాన్ని మీరు అనుష్ఠించగలరు. అనవసరమైన మాటలు ఇలాంటివి తగ్గించుకుని, నాకు లేదే అన్నప్పుడే బాధ. కాబట్టి అన్ని కలిగిన అంటే దైవ లక్షణాలున్న అమ్మని పట్టుకుంటే దైవం అనే పట్టుకున్నాం. లక్షణాలు ఏంటో కూడా అప్పుడప్పుడు మనకి చెప్పకపోతే ఆ అమ్మకి మటుకు ఏం తెలుస్తుందిలే బాబా, ఆవిడ అయినా ఎంత చేస్తుందో అనుకుంటా. అంటే జీవి అలా కొంచెం వేరేగా ఆలోచిస్తుంటాడు. అందుకనే అమ్మ యొక్క స్తోత్రంలో అమ్మ సమర్థత తెలుస్తుంది, అమ్మ నీకేమిస్తుందో తెలుస్తుంది, అమ్మ ఇచ్చిన దాని వల్ల నువ్వేమవుతావు. అమ్మని ఎవరే నా లక్షణాలు పట్టుకుంటే కదా నువ్వు నేను సమానం రా అంటే అలాంటి గొప్ప స్థానాన్ని ఆవిడిస్తుంది. ఈ మానవ జన్మలో మాత్రమే మీరు పొందగలుగుతారు, ఇంకా ఏ జన్మలోనూ మీకు ఈ అవకాశం. దృశ్యమాన ప్రపంచమునందలి సర్వ ద్రవ్య గుణక్రియ జాతి ఆదులు సర్వశబ్దమునకు అర్థం. పరమేశ్వరుడు సర్వస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు కావున సర్వజ్ఞుడు అనబడతాడు. జీవుల జన్మాంతరముల యందలి వారి వారి శారీరక మానసిక కృత పుణ్యపాప కర్మలన్నిటినీ తెలిసి వాటికి తగిన ఫలితములను అంటే ఆయా జీవులే పొందినట్టులా చేస్తాడు. కాబట్టి పరమేశ్వరి సర్వం. అంటే ఇక్కడ మానసికము అని కూడా చెప్పారు.
కాబట్టి ఏదో బాహ్యంలో తిట్టే వాళ్ళకి తెలుస్తుంది, అమ్మవారికి తెలుస్తుంది, నేను మనసులో అనుకున్నది ఆవిడకి తెలియదు అని అనుకోకండి పొరపాటు. మీరు ఆవిడని మీ మనసులో స్థాపించినా స్థాపించకపోయినా ఉన్నది ఆవిడే. ఆవిడ ఆ లోపల ఉంది కాబట్టే మీ గుండె కొట్టుకుంటోంది, మీ ఊపిరి ఆడుతోంది, మీరు తిన్నది ఏదైనా సరే హరాయి అట్లా. అందువలన వాళ్ళు సర్వజ్ఞ. కాబట్టి నువ్వు ఏది చేసినా వారి దృష్టిని దాటిపోదు. అందుకని అందరిలో పూర్ణంగానే ఉంది తప్ప కొంచెం కొంచెం లేదు. ఏ వయసులో ఉన్నా సరే అందులో పూర్ణంగానే ఉందారు. కాబట్టి సర్వజ్ఞ ఆవిడ. ఆవిడకి తెలియదంటూ ఏదీ లేదు. కాబట్టి ఆవిడకి తెలియదు అనుకోవటం కానీ ఇంకోటి కానీ మూర్ఖత్వం. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఆ అమ్మ యొక్క గొప్పదనాన్ని గుర్తించి ఆ అమ్మని ఆరాధించటమే మీకు పరమ శ్రేయస్సును కలుగజేస్తుంది. సాంద్ర కరుణ, సాంద్ర కరుణ, సాంద్రత కరుణ అనేది ఏదో కొంచెం కొంచెం అప్పుడప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడే, లేదా నువ్వేదో లంచం ఇచ్చినప్పుడు అలా చక్కగా ఘనమైన కరుణ, అపారమైన కరుణ అంట. జన్మ జన్మలది మీ యొక్క కర్మల్ని నేను తీసేస్తానంటారు. అంతటి కరుణా స్వరూపుడ. అంటే ఆ కరుణకి మామూలుగా అయితే డైలాగులు అంటే వెలకట్టలేనిది అంట. నువ్వు ఏమిచ్చావు, ఏమిస్తావు, ఏమి ఇవ్వబోతావు అనేది ఆవిడ చూడదు. ఆవిడ చూసేది కేవలం నీవు ఏ విధంగా ఆవిడని ఆరాధిస్తున్నావు, నీవు ధర్మంగా ఉన్నావా లేదా. నువ్వు పరమ దుర్మార్గుడివైనా ఇప్పుడు అమ్మా నేను ఇంకా ఈ దుర్మార్గాన్ని వదిలిపెట్టేశాను తల్లి, ఇంకా చెయ్యను, నాకు చేయూత నివ్వు తల్లి అని నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నిన్ను అనుగ్రహించేటంతటి సాంద్ర ఏమి నీ దోషాలు లెక్క పెట్టేదావి. ఇప్పుడు ఏమిటి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, నీ మనస్సుని లయం చేస్తున్నావా లేక కేవలం నలుగురికి చెప్పుకోవడానికో ఆడంబరానికో పూజ చేస్తున్నావు. నీ మనస్సు లగ్నం అవ్వాలి అంటే నీ అంత నువ్వు సరెండర్ అవ్వాలి. చేస్తే చాలు, నీ చేత చేయిస్తుంది, మాట్లాడి అన్ని చేస్తుంది సర్వజ్ఞగా. కాబట్టి ధర్మంగా ఉండటానికే ధైర్యం కావాలి. మిగతా వాటికి ధైర్యం అక్కర్. మిగతా వాటికంటే అన్నిట్లో ధర్మం ఉన్నప్పుడు ధైర్యం అదే. అప్పుడు ఈ కామక్రోధ లోభాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కామక్రోధాలు ఏది చేయనప్పుడు ఆనందంగా ఉండొచ్చు. ధర్మంగా ఉన్నవాడే ఆనందంగా ఉంటాడండి. ధర్మం లేనివాడు ఎప్పుడు చూసినా వాడికి ఏదో గోలు ఉంటూనే ఉంటుంది. ఘనమై పుష్కలమైన దయ కలది. కరుణారసం యొక్క పరమ అవధి అపారమైన దయ. కరుణా సముద్రురాలు తల్లి యందు సంతానమునకు ఒకానొక చోట కోపద్వేషములు కలగవచ్చునేమో కానీ అంటే ఈ తల్లి మాత్రము ఏ అవస్థ అందైనను తనను ద్వేషించినా కూడా దయారసాన్ని కలిగి ఉంది. అదే మీకు ఇప్పుడు చెప్పు. కానీ నువ్వు ఎంతటి పరమ దుర్మార్గుడవైనా సరే నువ్వు నిశ్చయ బుద్ధి కలిగి అమ్మా అని అంటే ఆవిడ అన్నీ మర్చిపోయింది. ఆ దబీయాంశం దూరంలాగా ఒక్క వీక్షణ పడినా చాలు వాడు పాపాత్ముడుగా పుణ్యాత్ముడు. కానీ నువ్వు ఎలాంటిది చేసినా సరే ఆవిడ అపారమైన కరుణే చూపిస్తుంది కానీ వేరే చూపించదు. నువ్వు గుర్తించలేవు అంతే. గుర్తించలేవు కాబట్టి ఆవిడని ఏదో విమర్శిస్తూ ఉంటావు. కానీ నిజంగా ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోలేనప్పుడు నీవు ఆవిడ అంటే నువ్వు ఆరాధించే దైవాన్ని విమర్శించే హక్కు నీకు ఎలా ఉంటుంది? అందువలన ఆవిడది ఘనమైన కరుణ. ఎలాగైనా సరే మీరు పట్టుకోండి, ఆవిడ మిమ్మల్ని రక్షించి తీరుతుంది. ఎలాంటి విపత్కర పరిస్థితిలో ఉన్నా సరే ఆవిడ రక్షిస్తుంది, సందేహం లేదు. సామాన్య జీవులే తమ సంతానమందు రకరకాలుగా ఉంటారు. మరి అనేక కోటి బ్రహ్మాండముల ఎందలి తన అనంత కోటి సంతానమునందు
సృష్టి ఆది అంటే సృష్టి చేసినప్పటి నుంచి ప్రళయం వరకు కూడా నిరవధిక కరుణ వర్షించు జగన్మాత పరమేశ్వరి. అలాగని ఆవిడెప్పుడు విసుక్కోలేదు, ఆవిడెప్పుడు కోపగించుకోలేదు, చీ వెధవ అనలేదు. బాహ్యమైన తల్లి రకరకాలు అవసరాన్ని బట్టి మాట్లాడలేదు, ఇక చెప్పక్కర్లేదు కదా. బాహ్యమైన తల్లిదండ్రులకు ఇక్కడ తల్లి అంటే ఇక్కడ స్త్రీలింగం కాబట్టి తల్లిని తీసుకున్నారు. అంటే బాహ్యమైన బంధాలన్నీ కూడా చాలా మటుకు స్వార్థపూరితమైనవే. సమానాధిక వర్జిత, సమానాధిక వర్జిత, తనకు సములు గాని అధికులు గాని లేని నా తత్ సమస్థాది కష్ట దృశ్యతే. ప్రపంచమున దృశ్య పదార్థములు అనేకములుండును గాని దృక్పదార్థం మాత్రము ఒకటియే, అది ఆత్మస్వరూపం, సర్వవ్యాపకమది, ఏకమేవ అద్వితీయం అనుట రెండవది ఏదియూ లేనిది. అంటే అమ్మ తప్ప ఇంకోటి లేదు, దైవం తప్ప అన్యం లేదు, పరమేశ్వరుడు తప్ప అంటే పరబ్రహ్మ తప్ప అన్యం లేదు, ఏకమేవ అద్వితీయం. మీ దగ్గర కూడా అంతే, ఒకటే ఉందనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా చక్కగా వాడుకుంటారు, అదే గొప్పగా ఫీల్ అవుతుంది. అనేకాలు ఉన్నాయనుకోండి ఇంట్లో, గోల తెలుసు కదా, ఎక్కువ ఉన్నప్పుడు అది సామాన్ అటకం మీదకి వెళ్ళిపోతుంది, ఇంకో చోటుకి వెళ్తుంది, ఎక్కువైన సామాన్ అంతే కదా. అలాగే అనేకమైన ఈ బంధాలనండి, మీ అభిప్రాయాలనండి, ఏదైనా సరే అవి అనర్థాలే కలుగచేస్తాయి. కాబట్టి ఒక్కరిని పట్టుకోండి, ఎవరో ఒకరిని. 3 రూపాలు ఎప్పుడూ చెప్పబడుతూ ఉంటాయి. ఉన్న పరబ్రహ్మము, ఆత్మ గాని ఏదైనా సరే, పరబ్రహ్మం అన్నా ఆత్మ అన్నా అదే. నువ్వు ఆరాధించే దైవం, గురువు, ఈ ముగ్గురే. ఈ ముగ్గురులో నీకు నచ్చిన వాడని పట్టుకో. ఎలా పట్టుకోవాలో తెలిసింది కదా, అలా పట్టుకో. అలా పట్టుకుంటే కలిగే మోక్షానికి అంటే కలిగే ఆనందానికి అందం, అవధులు ఉండవు. అదే సమానాధిక వచ్చింది. ఆవిడకి సమానము అధికము అంటే నీవు పట్టుకుంటే పక్కవాడి కంటే ఎక్కువ ఇస్తుంది, వాడికి ఇది చేస్తుంది అంటే అలా. నువ్వు ఏ విధంగా ఆవిడని శరణు వచ్చావో ఆ విధంగా నిన్ను కరుణించి చూపిస్తుంది, ఏమీ సందేహం. అందరినీ కూడా ఆ అద్వితీయ స్థాయిగా తీసుకెళ్తుంది తప్ప వీడు మొన్నటి వరకు పరమ దుర్మార్గాలు చేశాడు, వీడిని నమ్మడానికి లేదు అందు. ఎందుకంటే అందులో ఉన్నది ఆవిడే కాబట్టి. వాడు ఇంకా దుర్మార్గాలు చేస్తాడా చేయడా ఈ లెక్కలన్నీ ఆవిడకి చెప్పక్కర్లా, ఆవిడకి అన్ని కూడా తెలిసిందే. కాబట్టి సమానాధిక వర్జిత, ఏకమేవ అద్వితీయం. కాబట్టి సమమాన్ని కానీ అధికమాన్ని కానీ విచారించకూడదు. ఆత్మస్వరూపిణియకు సమానము గాని అధికముగా అగు పదార్థం అంతరము లేని తగుట సమానాధిక వర్జిత. అంటే ఏదో ఒట్టిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, వేరేగా ఏమీ లేదు ఆ భాష. కాబట్టి ఆవిడకి సమానరాలైన వాళ్ళు కానీ అధికమైన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నారా లేరా అంటే, ఎప్పుడైతే మీరు ప్రశ్న వేస్తారో అది పరిమితికి లోబడి ఉంది. ఏమంటే సమంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, నాతో సమోజ్జీలు ఉన్నారా, లేక నాకన్నా బలవంతులు ఉన్నారా అని మీరు ప్రశ్న వేస్తే అది పరిమితికి లోబడింది అయిపోయింది కదా. అపరిమితమైన జ్ఞానం కలిగిన ఆ అమ్మని పరిమిత జ్ఞానానికి ఎందుకు లోబడినట్లు చేయాలి? కాబట్టి సమానాధిక ఇక మళ్ళీ పేరు. కాబట్టి అమ్మ ఎవరినైనా సరే చక్కగా అనుగ్రహించి తీరుతుంది, అందులో సందేహం లేదు. మీరు పట్టుకోవటంలోనే తేడా. ఆ పట్టుకోవటము ఎలా పట్టుకోవాలో కూడా మనకి ప్రతి నామంలో కాకపోయినా అది అన్యాపదేశంగా అంటే డైరెక్ట్ గా ఉపదేశం లేకపోయినా మీకు అది అర్థమవుతుంది ఉపదేశం ఏమిటో విధంగా ఆ అమ్మని
చక్కగా పట్టుకోండి, ఆరాధించండి. అమ్మ వైపు ఎప్పుడూ కూడా ఏ దోషము ఉండదు. అమ్మ సర్వజ్ఞ, సమానాధికవర్జిత అన్నా ఏదన్నా సరే సర్వము ఆవిడే. నశింపజేసే శక్తి ఆవిడే, మరలా పుట్టించే శక్తి ఆవిడదే, సర్వము ఆవిడ. ఇక్కడ దైనందిన జీవితంలో మీరు ప్రయత్నపూర్వకంగా ఆచరించాల్సింది ధర్మమే. ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెడతారో అది మీకు అలవాటైపోతుంది. అప్పుడు ఆ ధర్మము మిమ్మల్ని దైవానికి దగ్గర చేరుస్తుంది. ఆ దైవం మిమ్మల్ని అల్టిమేట్ స్థితికి తీసుకెళ్ళగలరు. ఎంతో సులభం. ఈ సులభమైనది అందరూ కూడా ఆచరించవచ్చు. ఇందులో ఎవ్వరికి అంటే వయస్సుతో కానివ్వండి, మీ పరిస్థితులనండి, దేనితో ఏది బంధం. నీకు నువ్వే. కాబట్టి ఎవరికి వారు అలాంటి దృఢ నిశ్చయం చేసుకుని ఆ అమ్మని ఆరాధిస్తే అద్భుతమైన ఆనందాన్ని పొందవచ్చు. శుభం భూయాలు.